మేమందరం అహర్నిశలు కష్టపడుతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు అయితే సింగపూర్లో 8ంటికి ఆయన మీటింగ్లు మొదలు పెడితే రాత్రి 11:30 వరకు మీటింగ్లు నిర్వహిస్తున్నారు. అంటే ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలి, యువతకి ఉద్యోగాలు ఉపాధి తీసుకురావాలని ఆయన అహర్నిశలు కష్టపడుతున్నారు. ఆయన అంత కష్టపడుతుంటే మేము కనీసం ఇంకో గంట ఎక్కువ కష్టపడాలని మేమందరం పరిగెడుతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారితో పోటీ పడాలని ప్రతి మంత్రి మేము పరిగెత్తాం. ఇదంతా జరుగుతున్న సమయంలో ఒక వ్యక్తి, మురళీకృష్ణ అని ఒక వ్యక్తి సింగపూర్ ప్రభుత్వానికి ఈమెయిల్ పంపించాడు. అక్కడున్న మంత్రులందరికీ, అధికారులందరికీ, సింగపూర్ హై కమిషనర్తో సహా ఆ వ్యక్తి ఈమెయిల్ పంపించాడు. ఆంధ్ర రాష్ట్రంలో అన్స్టేబుల్ గవర్నమెంట్ ఉంది, రేపో మాపో ప్రభుత్వం మారిపోతుంది, మీరు ఆంధ్ర రాష్ట్రంతో ఒప్పందాలు చేసుకోవద్దు అని క్లియర్గా అతను చెప్పారు. మేము అందరం ఆశ్చర్యపోయాం. మరి ఇంత కష్టపడుతున్నాం, పెట్టుబడులు తీసుకొద్దామని మేము ప్రయత్నిస్తాం, ఎవర్రబ్బా ఈ వ్యక్తిని మేము చెక్ చేస్తే ఏకంగా ఆ వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కంపెనీ పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్స్లో పనిచేస్తున్న వాళ్ళతో అనేకసార్లు మాట్లాడారు. వైకాపాకి చెందిన మాజీ ఎమ్మెల్యేలతో కూడా అతను మాట్లాడారు. మొత్తం రికార్డు మా దగ్గర ఉంది. అంటే వాళ్ళు ఒక వ్యక్తిని ప్రోత్సహించి అతని చేత ఒక ఈమెయిల్ పెట్టిస్తే ఇవన్నీ ఆగిపోతాయి, అభివృద్ధి జరగదు, అప్పుడు తిప్పి మమ్మల్ని తిట్టచ్చు, అభివృద్ధి జరగలేదని ప్రయత్నం చేస్తున్నాడు జగన్ రెడ్డి. దిస్ ఈజ్ క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్.